ఇడ్లీ అండి ఇంకొరే కొద్ది ఉల్లిపాయతోటి మా దగ్గర తినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఏరియాకి వస్తారు. దాదాపుగా చాలా వరకు కూడా సెకండ్ టైం చేసేవాళ్ళే వస్తుంటారు ఎక్కువ సార్. ఇంటికాడ చేసిన వాళ్ళే కంపల్సరిగా బండి ఇటు వచ్చిందంటే ఇక్కడ ఆగాల్సిందే. నాకు అర్థమైంది జనం వాళ్ళ ఇంట్లో దీన్ని కూడా మళ్ళీ వచ్చాడు ఎందుకు తింటారు అనేది. నమస్తే, ఎందరో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు. అందరి ఇట్లు మంచిగా రాని అయితే బిందాస్ ఉన్నా, సేఫ్గా ఉన్నా, రాకున్నా. ఇలా గుంటూరులో ఉన్నా. గుంటూరు అంటేనే ఫుడ్కి ఒక క్యాపిటల్ లాంటిది. గల్లీ పోతే ఒక 10-20 టిఫిన్ సెంటర్లు వెళ్తాయి. అందులో బెస్ట్ ఉన్నాయే మీకు చూపించాలని అనుకున్నాం. హోటల్ దానికంటే కూడా ఇల్లు అంటే బెటర్. ఎందుకంటే ఇంట్లోనే చేస్తుంటారు, ఒక బండి ఉండదు, ఏముండదు. ఇంట్లో తినేసి కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి తింటారంటే అర్థం చేసుకోరు అది ఎంత బాగుంటుంది, ఎంత ఇష్టపడతారు ఇక్కడ టిఫిన్ అని. దొరికేది తక్కువ ఐటమ్లే, కాకపోతే ఎక్కువ పేరు సంపాదించింది. ఇంట్లో మన అమ్మ కూర్చొని ఎట్లయితే దోశలు వేస్తుందో అట్లే ఒక ఇంట్లో ఒక ఆంటీ కూర్చొని ఆమె దోశలు వేస్తూ ఉంటుంది. ఏడికి వచ్చామంటే కస్తూరి టిఫిన్ సెంటర్ కాడికి వచ్చినాము. ఆరాగ్రహారం దగ్గర ఉండి సాయిబాబా టెంపుల్ నుంచి కొంచెం ముందుకు రాందడే కనక పరమేశ్వర అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుడి వెనకాలనే ఉంటుంది ఎల్లో కలర్ పెంకుటిల్లు. ఆ పెంకుటింట్లో దోశలు వేస్తూ ఉంటారు. నడుగురు లోపలికి. అసలు కస్తూరి టిఫిన్ సెంటర్ కథ ఏంది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏమేమి దొరుకుతాయి అవన్నీ కూడా తెలుసుకుందాం. వచ్చేసి అన్న నమస్తే, మీ పేరు? నా పేరు గణేష్. మా టిఫిన్ సెంటర్ పేరు ఏందన్న? కస్తూరి టిఫిన్ సెంటర్. కస్తూరి గారు ఎవరు? మా అత్తగారు ఫౌండర్. ఆయన ఎవరు? నాగ చైతన్యలో ఉంటుంది సార్. మీకు ఎప్పుడు నడిపించింది అట్లా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది? మాది 91 నుంచి ఉంది సార్. 91 నుంచా? 91 నుంచి. అయితే ఏంటంటే పేరు రావడం అనేది దాని టైం వచ్చినప్పుడే వచ్చింది అంతే. అది తను ఉన్నారు, పోతున్నాను, వస్తున్నాను, బయట కనిపించకపోవచ్చు కానీ టిఫిన్ సెంటర్ అని బోర్డుకి ఏం లేదు. అంటే ఒకటి మా దగ్గర తినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఏరియాకి వస్తారు. అందరు బజార్లో అందరి దగ్గర ఉంటుంది. నేను ఆ కారణం నుంచి అడుగుతూ వస్తున్నా. అయితే ఏంటంటే మా దీనికి వచ్చేసరికి ఏంటంటే చాలా ఊర్ల నుంచి వస్తుంటారు. ఒకసారి కనుక మా దగ్గరకు విజిట్ చేశారంటే నెక్స్ట్ టైం ఎనీ టైం మళ్ళీ కంపల్సరీగా విజిట్ చేయాల్సింది, రావాల్సింది. అది ఏమేమి ఉంటాయి మన కాడ? ఇడ్లీ ఉంటాయి, ఆవిరి కూడా ఉంటుంది, దోశ ఐటమ్ వచ్చేసరికి ఉల్లిపాయ అటు, ఉప్మా అటు, ఉల్లికారం అంటే మసాలా ఉంటుంది కానీ చేయలేదులే. మసాలా దోశ, మామూలు ప్లేన్ ఎట్లు, ఖాళీ ఎట్లు, పెసరట్టు అవి మామూలు రొటీన్ గా ఉంటాయి. పెసర ఉల్లిపాయ, పెసర ఉప్మా ఇవన్నీ మామూలు రొటీన్ గా ఉంటాయి. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారన్న టిఫిన్ పెట్టడం? 7:15, 7:30. ఎప్పటి వరకు ఉంటుంది? 12 వరకు ఉంటుంది. 12:30 అప్పుడు వరకు తింటారు టిఫిన్. దాదాపుగా చాలా వరకు కూడా సెకండ్ టైం చేసేవాళ్ళే వస్తుంటారు ఎక్కువ సార్. ఇంటికాడ చేసిన వాళ్ళే కంపల్సరిగా బండి ఇటు వచ్చిందంటే ఇక్కడ ఆగాల్సిందే. ఇంటికాడ ఆల్రెడీ తిన్నా తినాలి. అడ్రస్ ఎట్లా ఇటు రానికి? మాది కోనేరు రోడ్ సార్. ఇది అగ్రహారం అమ్మవారి గుడి, కన్యక పరమేశ్వర టెంపుల్ బ్యాక్ సైడే. ఈ అద్దు కూడా అమ్మవారి గుడిదే. రేట్లు ఎట్లున్నాయి? 4 ఇడ్లీ 20 రూపాయలు సార్. నెయ్యి వేస్తే 40 రూపాయలు. ఓకే. ఎందుకంటే దోశ విషయం కానీ ఏది కూడా అసలు రాజీ పడవు. కస్టమర్ ఏంటంటే 100% సాటిస్ఫై అవుతారు. సూపర్. 100%. ప్లెయిన్ దోశ వచ్చేదానికి ఆయిల్ వచ్చేదానికి 20 రూపాయలు. అదే నెయ్యి అయితే 35 రూపాయలు. ఓకే. ఉల్లిపాయ అయితే 35. ఉల్లిపాయ కూడా ఏందన్నా గంత ఉల్లిపాయ వేస్తున్నారు మొత్తం. దాని తగ్గట్టు ఉండాలి కదా మనకి తీసుకునేటప్పుడు. సూపర్ అన్న, ఇట్లే మంచి ఫుడ్ జనాలందరూ పెట్టండి. జనం బాగుంటే మీరు బాగుంటారు, మేము బాగుంటాం. థ్యాంక్ యూ. కస్టమరే దేవుళ్ళు అంతే. ఆయన ఎప్పుడు ఎవరి దగ్గర ఉంటారో తెలియదు, వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు మనం న్యాయం చేయాలి అంతే. చలో, కస్తూరి టిఫిన్ సెంటర్లో మాట్లాడినాం కదా. ఇది నేను ఆడ చేస్తున్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి తినాలనిపించిన ఐటెం లేదు అంటే గీ ఇడ్లీ ఒకటి, తర్వాత ఉల్లి కారం దోశ గట్టిగా కలిగించారు. ఉల్లిగడ్డలు మామూలు కాదు. గీ ఇడ్లీ తిని దాని తర్వాత ఉల్లికారం దోశ తిందాం. 2 చట్నీలు, ఒకటి అల్లం చట్నీ, ఇంకోటి పల్లి చట్నీ. ఇప్పుడు ఆ పల్లి చట్నీ మీద కూడా కొబ్బరి అనుకుంటుంది, దీని మీద కూడా నెయ్యి గట్టిగా పడ్డది. ఈడ వేసారు కదా, మొత్తం అలా గారిపోయింది. చలో, మన కస్తూరి టిఫిన్ సెంటర్లో గీ ఇడ్లీ ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఇడ్లీ పిండి గట్టిగా పులిచింది, దానికి కారం పొడి, ఆ కారాన్ని తగ్గించడానికి నెయ్యి, ఆ నెయ్యి టేస్ట్, ఆ కారం, ఈ పులుపు జబర్దస్త్ అనిపిస్తుంది. చట్నీ కూడా
కచ్చా పచ్చ చేసారు, జబర్దస్త్ అనిపిస్తుంది. జర్ర ట్రాఫిక్ సౌండ్ ఉంటే ఏమనుకోకరి. నాకు అర్థమైంది జనం వాళ్ళ ఇంట్లో తిని కూడా మళ్ళీ వచ్చి ఎందుకు తింటారు అనేది. ఆడ తినడానికి జాగలేక అది ఖాళీ కాక ఇందాక నేను ఆయనతో మాట్లాడినప్పుడు చూసి ఎంత తిరుగున్నది. ఇప్పుడు ఇంకా ఆడ అసలు తిననీకి రాదు, మనకు వీడియో తినక రాదు. బయట వచ్చి రోడ్డు మీద కూర్చొని తింటున్నా. నెక్స్ట్ ఉల్లికారం దోశ. ఇంట్లో ఉల్లిగడ్డలు ఎట్లా వేసారు వీడు. సోడా బండి పోతున్నారు, తోసుకుంటూ పోతారు కదా, ఇట్లా దబ్బుకుంటూ పోయేది, అది తాగుతాం. సోడా తాగిన ఇప్పుడు మన ఉల్లికార దోశ తిందాం. ఉల్లి కారం దోశ. చట్నీ మాత్రం వేరే లెవెల్. ఉల్లిగడ్డ ఇష్టపడేటోళ్ళకు అద్భుతంగా ఉంటుంది పండగ ఇది. ఎందుకంటే మళ్ళీ ఉల్లిగడ్డలు కూడా పెద్దగా కోయకుండా సన్నగా కోసి దోశ వేసి దాని మీద ఆయిల్ వేసి ఉల్లికారం వేసి మీదికెళ్ళి మొత్తం ఇట్లా వరుస్తారు. ఉల్లిగడ్డల్ని సన్నగా తరిగిన ఉల్లిగడ్డల్ని. మీకు చెప్పురి దోశ మీకు కడక్ కావాలా లేదంటే మెత్తగా కావాలా అని. ఎట్లా కావాలంటే అట్లా వేస్తారు. టైం ఇప్పుడు 11:10 అవుతుంది. ఈ టైంలో కూడా ఇంకా అందులో ఖాళీ లేదు. ఆనియన్ దోశ 35 రూపాయలు, గీ ఇడ్లీ అయితే 40 రూపాయలు, ఉట్టి ఇడ్లీ అయితే 20 రూపాయలు. 4 ఇడ్లీలు వస్తాయి. ఇంకా కుడుములు కూడా ఉంటాయంట, ఆవిరి కుడుములు ఏదో అన్నారు, అవి కూడా ఉంటాయంట. ఇది ఏంటంటే ఆరగ్రహారం అంటారు. ఆరగ్రహారంలో కస్తూరి టిఫిన్ సెంటర్ పెంకుటిల్లు ఉంటుంది. సాయిబాబా గుడి దాటి ఒక 100 మీటర్స్ రాగానే లెఫ్ట్కో రోడ్ వస్తుంది, ఆ కార్నర్లోనే ఉంటుంది. దీని గూగుల్ మ్యాప్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. కస్తూరి టిఫిన్ సెంటరు సాయిబాబా గుడి దాటి కొంచెం ఒక 100 మీటర్స్ రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటాం, మీ నోట్లో ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాం. ఖతర్నాక్ ఇంట్లో టిఫిన్ తినాలి అనుకుంటే గీ ఇడ్లీ కానీ, ఆనియన్ దోశ కానీ, ఉల్లికారం దోశ కానీ బెస్ట్ చాయిస్ ఇది. వచ్చి ఇచ్చిపడేసారు. గుంటూరు వచ్చినప్పుడు మర్చిపోకుండా ఇడికి రారి. మీరేం చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట టంగు మన కొట్టు ఉంటాం. అలా ఎందరో తిండి వద్దు. అందరికీ నా వందనాలు. బాయ్. లవ్ యూ చాస్.